నేను అనుకోవడం ఏంటంటే మెయిన్‌గా 2009లో నేను చిరంజీవి గారు ఆడియో ఫంక్షన్స్‌లో చూసేటప్పుడు అప్పట్లో చిరంజీవి గారి రక్తదానం చేయాలి, నేత్రదానం చేయాలని ఇంటర్వెల్ టైమ్‌లో యేసేవాళ్ళు అప్పట్లో. సో, చిరంజీవి చిరంజీవి గారి గారు అంటే బాగా ఇన్‌స్పిరేషన్ మీకు. ఇన్‌స్పిరేషన్ ఫుల్‌గా. దట్స్ సో నైస్. చిరంజీవి గారి ఇన్‌స్పిరేషన్‌తోని నేను ఒక 10 టైమ్స్ ఇస్తే నన్ను కల్పిస్తారు, ఫోటో దిగుతారు, అవార్డ్ ఫంక్షన్‌లో స్టేజ్ మీదకి పిలిచి ఇస్తారు అనే ఉద్దేశంతోని మా ఏరియాలో నేను ఫస్ట్ ఉండాలి, చిరంజీవి గారిని కలవాలనే ఉద్దేశంతోని వాస్తవానికి రావడం జరిగింది 2009లో. రైట్. మగధీర ఆడియో ఫంక్షన్ అప్పుడు ఫస్ట్ టైం డొనేట్ చేశాను. అప్పటి నుంచి కంటిన్యూగా 16 సంవత్సరాలుగా చేస్తూనే ఉన్నాను. ఇప్పటివరకు 122 టైమ్స్ చేశాను. ఒక 82 సార్లు బ్లడ్ డొనేషన్ చేశాను. 40 సార్లు ఎస్‌డిపిస్ చేశాను. బసవతారకంలోనే హైయెస్ట్‌గా 30 సార్లుగా ఎస్‌డిపిస్ చేశాను. ఎందుకంటే అక్కడ బసవతారకం పోతే కళ్ళల్లో నీళ్ళొస్తాయి మేడం. ఎందుకంటే ఎక్కడెక్కడి నుంచో వస్తారు. ఆరోగ్యశ్రీ కింద కావచ్చు, డబ్బులు ఉండి లేక కావచ్చు, వాళ్ళు కొనుక్కోవాలంటే చాలా ఇబ్బంది పడుతుంటారు. ఈ 15,000, 20,000 పెట్టి ఒక్కొక్క బ్యాగ్ కొనుక్కోవాల్సి వస్తుంది. ప్లాస్మా, కీమోథెరపీలు జరుగుతూ ఉంటాయి కాబట్టి బసవతారకంలో నేను బాగా బాధపడతా అక్కడికెళ్ళి. అందుకే అక్కడే నేను 35గా ఎస్‌డిపిస్ ఇచ్చాను. వీక్లీ 3 టైమ్స్ డొనేషన్ కూడా చేశాను. చేయొద్దు, కాకపోతే రూల్ విరుద్ధం కావచ్చు, కానీ నాకు అక్కడ ప్రాణం ఇంపార్టెంట్ అన్న ఉద్దేశంలో నా గురించి ఆలోచించకుండా వీక్లీ 2 టైమ్స్ 3 టైమ్స్ 2 సార్లు చేశాను. 2 వారాల్లో 6 సార్లు చేశాను. అట్లా అలా చేయకూడదు కదండి. యాక్చువల్లీ మీ హెల్త్ చేయకూడదు, కూడా కానీ ఇంపార్టెంటే కదా. నేను బాగానే ఉన్నానులే. నా మైండ్ కాన్సెప్ట్ ఎప్పుడు ఫిక్స్‌గా ఉంటాను నేను. ఏమీ కాదు అనే ఆ సిచ్యువేషన్‌లో ఇస్తుంటాను. అట్లా నేను ఆ చిరంజీవి గారి ఇన్‌స్పిరేషన్‌తో నేను ఇప్పటివరకు అలా చేయడం జరిగింది. అట్లా మా ఏరియా పరంగా నేను ప్రతి విలేజ్‌కి ఒక 50 మంది డోనర్స్ తయారయ్యారు. నా సర్కిల్‌లో, నా మండల్ కావచ్చు, నా కాన్స్టిట్యున్సీ పరిధిలో. ఇప్పటివరకు నేను ఒక్కొక్క ఊరికి 10, 20 మంది ఖచ్చితంగా డోనర్స్‌ని అయితే తయారు చేశాను. వాళ్ళని కంటిన్యూ చేసి ఇప్పటివరకు ఒక్కొక్కరితోని 50 సార్లు ఇప్పించాను ఒక్కొక్కరితోని. చిరంజీవి గారు చెప్పినట్టు నేను ఒకళ్ళకి దానం చేస్తే మీరు ముగ్గురికి దానం ముగ్గురికి చేయండి దానం అన్నట్టు. చేయాలి. స్టాలిన్ సో సినిమాలో. ఒక స్టాలిన్ సినిమాలో సో ఆయన ఇన్స్పిరేషన్తో మీరు బ్లడ్ డొనేట్ చేయడం మీతో పాటు ఎంతో మందిని దానం చేసేలాగా చేశారు. సో చిరంజీవి గారి లాగా ఇంకో కొంతమంది అయినా ముందుకొచ్చి ఇలా రక్తదానం చేయండి అని అంటే కొన్ని వేల లక్షల మంది ముందుకొస్తారేమో. ఎందుకంటే వీళ్ళ మాటే వేదవాక్కుగా తీసుకునే ఫ్యాన్స్ ఉన్నారు, అభిమానులు. అభిమానులు ఉన్నారు. సో అలాంటప్పుడు మీరు చెప్పినట్టు కొంతమంది సెలబ్రిటీలు ముందుకొస్తే బాగుంటుందేమో అనిపిస్తుంది. మీరేమంటారు రెడ్డి గారు? నేను ఒకటే చెప్తున్నా, అందరికీ నమస్కారం చేసి, సెలబ్రిటీ అని ఎవరైతే మీకు హోదా కల్పించారో ప్రజలందరూ, చిన్న కమెడియన్ నుంచి ఎవరైనా కావచ్చు, ఏ స్థాయి అయినా కావచ్చు, ఎంత సూపర్ స్టార్, ఏ స్టార్లు అయినా పర్లేదు, మీరు సంవత్సరానికి ఒక్కసారి కనుక, నేను తమిళ్ హీరో సూర్య గారిని బాగా ఫాలో అవుతాను. చాలా మంచి కార్యక్రమాలు చేస్తారు, సేవా కార్యక్రమాల్లో వాళ్ళ ఫ్యామిలీ గిట్టంగా. కాబట్టి ఆయనకి చాలా ఇన్స్పిరేషన్. అలాగే నేను అలా ప్రతి ఒక్క హీరో, మహేష్ బాబు గారి గిట్టంగా చిన్నపిల్లకి సర్జరీలు చేయిస్తున్నారని ఒక మందికి చేశారు, హార్ట్ సర్జరీలు అనేది, వారి గిట్టంగా నేను ధన్యవాదాలు తెలియజేస్తాను. అలాగే ప్రతి హీరో, చిన్న కమెడియన్ నుంచి 5 స్టార్ వరకు ఏ స్టార్ హీరో అయినా సంవత్సరానికి ఒక్కసారైనా మీకు దగ్గరలో ఉన్న బ్లడ్ బ్యాంక్ కావచ్చు, మీరు బయటికి రాలేని పొజిషన్లో ఉంటే మీ ఇంటికే వచ్చి బ్లడ్ బ్యాంక్ వాళ్ళు బ్లడ్ తీసుకెళ్తారు. మీలాంటి వాళ్ళు సెలబ్రిటీ మీరు ఒక్క పోస్ట్ పెడితే కొన్ని వేల మంది, లక్షల మంది కదిలొస్తారు. కాబట్టి మీలాంటి ప్రతి ఒక్క సెలబ్రిటీని వేడుకున్నా, ఎవరి పేర్లు నేను చెప్పదలుచుకోలేను. కాకపోతే ప్రతి ఒక్క సెలబ్రిటీ అని హోదా ఉన్న మీరు ఎవరైతే ఫీల్ అవుతున్నారో, అట్లా సెలబ్రిటీ అయిన ప్రతి ఒక్కరూ ఇయర్లీ వన్స్ మీ బ్లడ్ డొనేషన్ మీ బర్త్డే రోజు చేసి, అలాగే మీకు అవసరం ఉన్నప్పుడు మీ కాంటాక్ట్లో వచ్చేసి ప్రతి కాంటాక్ట్ సేవ్ నెంబర్ చేసుకుంటారు కదా మేడం. అట్లా ప్రతి కాంటాక్ట్ సేవ్ చేసుకున్నప్పుడు ఆ పర్సన్ బ్లడ్ గ్రూప్ సేవ్ చేసుకోండి పక్కన. చాలా ఈజీగా ఉంటుంది. ఇప్పుడు మన గ్రూపులు 12 రకాలు మనం వర్ణించుకుంటాం, సరే 8 రకాలు మెయిన్ చెప్పుకుంటాం. ఆ 8 రకాల ఏబిఓ ఉంటాయి, ఏబిఓ, ఏబి, ఈ 4 గ్రూపులు ఖచ్చితంగా ప్రతి పర్సన్ని చెప్తున్నా. మీ కాంటాక్ట్లో ఒక్కొక్క కాంటాక్ట్ 300 నుంచి 30,000 వరకు ఉంటాయి. ఆ ఉన్నోళ్ళు ప్రతి ఒక్కరు ఆడామగా తేడా లేకుండా అందరు బ్లడ్ గ్రూప్స్ సేవ్ చేసుకోండి. ఒక్కొక్క సమయంలో ఎమర్జెన్సీ సమయంలో సర్జరీలు కాక పోస్ట్పోన్ అవుతున్నాయి మేడం. ఇప్పుడు ప్రజెంట్ హైదరాబాద్లోనే చూస్తున్నాం, మన తెలంగాణ వ్యాప్తంగా ప్రతి హాస్పిటల్లో సర్జరీ టైంకి అవ్వట్లేదు, బ్లడ్ డొనేషన్ దొరకక. అంటే బయట నుంచి యాక్సెప్ట్ చేయమని చెప్పేసి, మాకే వచ్చి డొనేషన్ చేయాలా అని చెప్పేసి కొన్ని బ్లడ్ బ్యాంక్స్ కండిషన్స్ పెడుతున్నాయి. వాళ్ళ రూల్ ప్రకారం మనం అనడానికి లేదు. అట్లా మాకు క్వాలిటీ లేదు అనే ఒక అపనమ్మకం చాలా బ్లడ్ బ్యాంకుల్లో ఉంది. ఇప్పుడు బ్లడ్ బ్యాంకులన్నీ సమానమే, వాళ్ళు ఎవరు రక్తమే ఇస్తున్నారు కానీ వేరే కలర్ నీళ్ళు కలిపి ఇవ్వట్లేదు. కాకపోతే సిచ్యువేషన్ ఏంటంటే, వాళ్ళు డ్రగ్ కంట్రోల్ నుంచి కానీ, మెడికల్ హెల్త్ ఆఫీసర్ నుంచి కానీ ప్రతి రూల్స్ అండ్ రెగ్యులేషన్ కరెక్ట్గా వచ్చి ఇక్కడ నుంచైనా యాక్సెప్ట్ చేయాలి ఎమర్జెన్సీ సర్వీస్లో. సరే, పీరియడ్ ఆఫ్ ద టైం ఉంటుంది, 35 డేస్ అన్నప్పుడు సర్జరీకి ఒక 1 వీక్ లోపల కావాలి ఫ్రెష్ బ్లడ్ అనే కొన్ని సందర్భాలు ఉంటాయి హార్ట్ సర్జరీలకు. అట్లా అలాంటి వాటికి మాకు 1 వీక్ లోపల ఉన్న బ్లడ్ అనేది అంటే, హైదరాబాద్లో ఒక 100 బ్లడ్ బ్యాంక్స్ ఉంటాయి మేడం టోటల్గా. 100 పైగా ఉండొచ్చు, అన్ని ఎన్జిఓస్, చారిటీస్, ప్రైవేట్ హాస్పిటల్స్ కలిపి. అట్లా 100 హాస్పిటల్ ఎక్కడో దగ్గర దొరుకుద్ది. కాబట్టి అక్కడ దొరికినప్పుడు ఆ సిచ్యువేషన్ తగ్గట్టు అరేంజ్ చేయలేని టైంలో తెచ్చుకొని ఆ సర్జరీ ఆ టైం చేసే లైఫ్ సేవ్ అవుతుందనే ఉద్దేశం. ఇప్పుడు సర్జరీ లేట్ అవ్వడం వల్ల గిట్టంగా ఒక్కొక్క గోల్డెన్ అవర్ అని మనం ఒకసారి అంటాం యాక్సిడెంట్ అయినప్పుడు, ఆ గోల్డెన్ అవర్ తీసుకెళ్తే కనుక లైఫ్ సేవ్ అవుతున్న ఉద్దేశం ఉంది. కాబట్టి ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి నేను విజ్ఞప్తి చేస్తున్నాను, మెడికల్ ఇంత డెవలప్ అయిన ఈ సిచ్యువేషన్లో, ఈ సందర్భంలో మేము బయట నుంచి యాక్సెప్ట్ చేయము అంటే
ఖచ్చితంగా అందరికీ ఒకే జనరేషన్ కిట్స్ వాడడం కానీ ఆ స్పెసిఫిక్ మిషన్స్ కావచ్చు అందరూ ఒకే విధంగా డ్రగ్ వాళ్ళు కానీ హెల్త్ వాళ్ళు కానీ అదే రూల్స్ ఫాలో అవ్వాలి. వీళ్ళు తక్కువ పడుతున్నారు ఎక్కువ పడుతున్నారు అని చెప్పి అందరూ ఒకే విధంగా ఉంటే అన్ని సేమే కదా. సిచ్యువేషన్ తగ్గట్టు డొనేషన్స్ చేయండి, అవసరం తగ్గట్టు సర్జరీలు మాత్రం పోస్ట్పోన్ చేయకుండా ఎక్కడి నుంచి అని యాక్సెప్ట్ చేసి సర్జరీలు చేస్తే బాగుంటుందని కోరుకుంటున్నాను. అలాగే ప్రతి ఒక్కరికి నేను ఇదే విజ్ఞప్తి చేస్తున్నా, బ్లడ్ డొనేషన్ అనేది తరచుగా ఇయర్లీ వన్స్ డొనేషన్ చేసేలాగా చేస్తే బాగుంటుంది. కానీ ఈ రక్తదాన శిబిరాల్లో ఎస్పెషలీ ఏ గ్రూప్ ఆ గ్రూప్ వాళ్ళు డెఫినెట్గా సెగ్రిగేట్ చేస్తారు, కాకపోతే ఎవరెవరికి ఏ ఇన్ఫెక్షన్స్ ఉన్నాయో తెలియదు కదా. తెలీదు. సో అది ప్రాపర్గా ఆ ప్రోటోకాల్ అంతా పెడుతుందా? వెళ్ళకపోతే నేను ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. అమితాబ్ బచ్చన్ గారికి ఒకనొకప్పుడు మేజర్ సర్జరీస్ అయినప్పుడు ఎంతోమంది అభిమానులు ఆయన్ని ప్రేమించేవాళ్ళు విపరీతంగా వచ్చి రక్తదానం చేయడంలో ఆయనకి హెపటైటిస్ బి అనేది ఆయనకి అటాక్ అయింది. చాలా సఫర్ అయ్యారు కొన్ని ఏళ్ల పాటు. సో ఇలాంటివి జరగకుండా మనం ఆపడానికి నేను అడిగేది. సో నిజంగానే అంత స్క్రీనింగ్ అంతా జరుగుతుందా అంటే ఏం చెప్తారు మీరు? అంటే కొన్ని బ్లడ్ బ్యాంకుల్లో సరి అయిన చేయట్లేదు అనేది చాలా మంది బ్లడ్ బ్యాంకులు ఉంది. ఇప్పుడు చిరంజీవి గారు నేను చూస్తే నాకు తెలిసి చిరంజీవి గారు బెస్ట్ యూజ్ సూపర్ చిరంజీవి బ్లడ్ బ్యాంక్ క్వాలిటీ పరంగా కానీ ఫ్రీ ఆఫ్ కాస్ట్లో ఇవ్వడం కానీ చాలా సూపర్ బెస్ట్. తెలంగాణలో నేను చూసిన చిరంజీవి బ్లడ్ బ్యాంక్ ఫస్ట్ అపోలో కావచ్చు, కేర్ కావచ్చు, ఏజీ చాలా కొన్ని రూల్స్ పర్ఫెక్ట్ చేస్తున్నాయి. కాకపోతే అది ఎక్కడైనా జరిగింది అంటే అక్కడ ఆ టెక్నీషియన్ ప్రాబ్లం కావచ్చు, కొన్ని ఎన్జిఓ బ్లడ్ బ్యాంక్స్లో ఏదైనా జరిగి ఉండొచ్చు. తొందరలో చేయాలని కావచ్చు, అలాంటి ఏదైనా టెస్టులు ఖచ్చితంగా హెపటైటిస్ బి చేస్తారు, హెచ్ఐవి ఇవన్నీ 5 టెస్టులు ఖచ్చితంగా చేస్తారు. అదేదన్నా మిస్టేక్ అయి ఉండవచ్చు, మనం ఆ విధంగా ఆ టెక్నీషియన్ వల్ల ఏదైనా లోపాలు జరగవచ్చు, అట్లా విధంగా జరిగి ఉండొచ్చు. అంటే ప్రస్తుతానికి యూత్లో చాలా రకాలైన అలవాట్లకి ఎడిక్ట్ అయిపోయి ఉన్నారు. ఇలాంటి వాళ్ళు బ్లడ్ డొనేట్ చేయడానికి అర్హులా అంటే ఏమంటారండి? అర్హులు అంటే దానికి స్పెసిఫిక్ డేస్ టైం పెట్టుకోవాలి మేడం. ఇప్పుడు మందు తాగే వాళ్ళు ఉంటారు, మందు తాగే వాళ్ళు గవర్నమెంట్ రూల్ ప్రకారం అయితే 2 days బిఫోర్ తాగొద్దు. 2 days బిఫోర్ అంటే 48 hours బిఫోర్ ఆల్కహాల్ తీసుకోవద్దు. ఓకే. సిగరెట్ వాళ్ళు ఒక 4 hours బిఫోర్ సిగరెట్ తాగొద్దు. మళ్ళీ డొనేషన్ చేశాక 1 day బిఫోర్ 1 day తర్వాత ఆల్కహాల్ తాగాలి. మళ్ళీ సిగరెట్ ఒక 2 hours తర్వాత గ్యాప్లో తర్వాత తాగాలి. అంటే ఇలాంటి రూల్స్ ఉన్నాయి, కానీ ఇచ్చేవాళ్ళు ప్రస్తుత సిచ్యువేషన్లో అలాంటి రూల్స్ పాటించట్లేదు. కాకపోతే ఇప్పుడు పేషెంట్ సిచ్యువేషన్ ఎలా ఉందంటే ప్రాణం కొట్టుమిట్టాడుతుంది, సరి అయిన రక్తం మనకు అంత అందుబాటులో లేదు కాబట్టి ఆ సిచ్యువేషన్లో నైట్ తాగుతున్నాడు, పొద్దున వచ్చి డొనేషన్ చేస్తున్నాడు. అంటే ఇప్పుడు మరి ఏం చేయలేని పరిస్థితి. తను చెప్పడు, ఇచ్చేటప్పుడు చెప్పడు నేను ఈరోజు తాగినా అని. ఇప్పుడు మామూలుగా చూసుకుంటే ప్రతి ఇంట్లో ఒకరిద్దరు మాత్రం మందు తాగే వాళ్ళు ఖచ్చితంగా ఉన్నారు మేడం. అడిక్ట్ అయిన వాళ్ళు గుట్కలు కావచ్చు, సిగరెట్లు కావచ్చు, మందు కావచ్చు. ప్రతి ఇంట్లో ఒక షుగర్ పేషెంట్ ఎలా తయారయ్యారో ఇప్పుడు అలా అడిక్ట్ అయినారు మనం ఇప్పుడు ఆల్కహాల్కు, సిగరెట్ ఆల్కహాల్ కానీ గుట్కాలకు కానీ అలవాటు అయినారు. అలాంటి వాళ్ళు కొంచెం రూల్స్ ఫాలో అవ్వాలి, కానీ అది కష్టమైన సిచ్యువేషన్. ఇప్పుడు అందరికీ అంత ఆరోగ్యంగా ఉండి అంత ఏ ఆరోగ్యం ఇప్పుడు నేను ఉన్నాను, నేను ఏ విధంగా తీసుకున్నాను, నాకు ఆల్కహాల్ అలవాట్లేదు, గుట్కాలు సిగరెట్ ఏవి అలవాట్లేదు. నేను ఎనీ టైం రెడీ, ఓకే ఇస్తూనే ఉంటాను. అలాగే ప్రతి ఒక్కరూ ఆలోచించాలి, మీరు ఎవ్రీ ఇయర్ చేసేయాలనుకున్నప్పుడు 1 year బిఫోర్ అని ఒక 2 days బిఫోర్ ఈ రూల్స్ పాటించిస్తే మంచిగా ఉంటుంది. అంటే చెప్పలేము, లోపల సర్జరీ అయిన తర్వాత బ్లడ్ ఎక్కడం వల్ల ఏదైనా ఇన్ఫెక్షన్స్ వచ్చేదన్న ప్రాబ్లం అయినా మనకు తెలియదు, మెడికల్ చెప్పలేరు ఇటంగా ఇది జరిగింది అనేది. మీరు ఇంత ఫ్రీక్వెంట్గా బ్లడ్ ఇస్తారు కదా, మీరేం తింటారు మీ ఆరోగ్యం కోసం? అంటే బ్లడ్ అంత ఫాస్ట్గా ప్రొడ్యూస్ అవ్వడానికి మీరేం చేస్తారు? రెగ్యులర్గా నేను తినేది ఏముంటుంది మేడం, రెగ్యులర్ ఫుడ్డే తింటాను. కాకపోతే ఇంట్లో అంటే అమ్మ జొన్న రొట్టెలు తింటాను, ఆకుకూరలు బాగా తింటాను, పాలకూర, తోటకూర, గోంగూర ఇలాంటి ఆకుకూరలు ఏమన్నా తినాలి. మినిమం పాలకూర, తోటకూర, గోంగూర ఇవి వారంలో ఒక రోజు తినేలాగా ఉంటే ఐరన్ లెవెల్ బాగా పాలకూరలో ఉంటుంది కాబట్టి అలా ఇవి తింటే బాగా వస్తుంది. అలాగే బెల్లం పట్టీలు కానీ, నేను ఇంట్లో అయితే బెల్లం పల్లీలు కొంచెం లైట్గా ఏం చేసి పల్లీలు కొన్ని బెల్లం చిన్న చిన్న ముద్దల్లో పొడి కొట్టేసుకొని ఖచ్చితంగా తింటాను. అందులో కొన్ని నువ్వులు కలుపుతాను ఖచ్చితంగా ఇంటికాడ ఉంటే. నైట్ కొంచెం బెల్లం నానేసి మార్నింగ్ బెల్లం నీళ్ళు తాగుతాను, కొంచెం బెల్లం వేసుకొని ఒక 1/2 లీటర్ నీళ్ళు తాగుతాను. ఆ విధంగా అంతే తప్ప ఇంకా రూల్స్ అనేవి ఉండదు. రెగ్యులర్ ఫుడ్ ఏది తిన్నా జనరేట్ అవుతుంది, కాకపోతే ఐరన్ లెవెల్ ఉన్న ఫుడ్ తీసుకుంటే బాగుంటుంది. కొంచెం సజ్జనార్ గారితో మీరు ఎక్కువ కార్యక్రమాలు చేసినట్టున్నారండి? చేశాను మేడం. సజ్జనార్ గారు అంటే నాకు కరోనా టైంలో ప్లాస్మా గడ్ అని సార్ గారు టాటూ కూడా వేయించుకున్నారు. సజ్జనార్ గారు అంటే నాకు 2008 వరంగల్ కిడ్స్ కాలేజ్ ఇన్సిడెంట్ నుంచి నేను యాసిడ్ దాడి అప్పుడు జరిగినప్పుడు ఆ ఇన్సిడెంట్ నుంచి సార్ గారిని బాగా ఫాలో అవుతాడు. నా టైం సైబరాబాద్లో రావడం, కరోనా రావడం, సార్ తను కలిసి 5 సంవత్సరాలుగా వర్క్ చేస్తున్నాను. అంతా బ్లడ్ ఎక్కడ అవసరం ఉన్నా పోలీస్ దాంట్లో 108 క్యాంప్స్ సార్ నిర్వహించాడు. ఉన్న 2 years నాకు పరిచయమైన కోవిడ్లో అట్లా ఒక 12,000 యూనిట్లు పోలీస్ వాళ్ళ నుంచే కలెక్ట్ చేసాము. సైబరాబాద్ పోలీసుల నుంచి వాళ్ళందరికీ హ్యాట్స్ ఆఫ్. ఎందుకంటే పోలీస్ వాళ్ళు ప్రజారక్షణలో ముందుగా ఉండేది పోలీస్ మాత్రమే, ఫ్రంట్ వారియర్లో ఫస్ట్ ఉండాల్సింది.
దేశంలో సైనికులు అయితే రాష్ట్రంలో మాత్రం పోలీసులు ఉంటారు. కాబట్టి పోలీసులు ఏది చెప్పినా ఖచ్చితంగా అమలు చేస్తారు. ఎందుకంటే ప్రతి మనిషికి పోలీస్ అవసరం పడుద్ది లైఫ్లో ఎప్పుడైనా ఒకసారి, అది ఏ విషయమైనా కావచ్చు. కాబట్టి ప్రతి ఒక్కరు పోలీసుకి రెస్పెక్ట్ చేస్తారు. మనసులో ఏమనుకున్నా వ్యక్తిగతంగా పోలీసులు మాత్రం రెస్పెక్ట్ చేస్తారు. కాబట్టి పోలీస్ నుంచి అవేర్నెస్ రావాలి. సజ్జనార్ గారు నాకు బాగా సపోర్ట్ చేస్తారు ఈ బ్లడ్ విషయంలో మాత్రం. ఆర్టీసీలో ఇలా చేయాలి సార్ అంటే రాగానే 65 క్యాంప్స్ ఒక రోజు 4500 యూనిట్స్ కలెక్ట్ చేస్తాను. అన్ని గవర్నమెంట్ హాస్పిటల్స్, కొన్ని రెడ్ క్రాస్, అన్ని ఏరియాని బట్టి లేని దగ్గర వేరే వాళ్ళకి ఇవ్వడం జరిగింది. అట్లా 65 ఒకసారి 101 క్యాంప్స్ ఒకటి సింగిల్ డేలో, ఓ రోజు 91 క్యాంప్స్, ఇట్లా 3 సార్లుగా ఒక 12,000 చిల్లరగా సజ్జనార్ గారితో ఈ ఆర్టీసీ సిబ్బంది నుంచి కాలేజెస్ కొన్ని కాలేజెస్ మాట్లాడుకొని చాలా బాగా చేశారు. తొందరలో ఒక 10,000 యూనిట్స్ కండక్ట్ చేయాలి, 100 డిపోస్, 100 క్యాంప్స్, 100 యూనిట్స్ అనే టార్గెట్ పెట్టుకున్నాము. దాని గిట్టంగా ప్రయత్నం చేస్తున్నాం మేడం తొందరలో. రైట్. మీరేమో అన్ని టాటూస్ వేయించుకున్నారా అండి? మీరేం బ్లడ్ డొనేట్ చేస్తానంటున్నారు, ఆ నీడిల్స్ కరెక్ట్ ఉన్నాయా చూసుకున్నారా? అన్ని టాటూస్ ఏం చేసుకున్నారు? టాటూస్ అంటే మనకు ఇష్టమైన వాళ్ళు వేయించుకున్నాను. నేను 2020లో వేయించుకున్నాను మేడం. ఇది అచ్చా వేసుకున్న తర్వాత 1 year వరకు ఇవ్వద్దని బ్లడ్ రూల్స్ నేనే అందులో ఉన్నాను కాబట్టి నేను ఆ రూల్స్ ఫాలో అయ్యాను. నైస్. అట్లా ఫాలో అయ్యి వేసుకున్నాను. చిరంజీవి గారు టాటూ ఉన్నట్టుంది. చిరంజీవి గారు బ్లడ్ గార్డ్ అని అచ్చా ఇన్స్పిరేషన్. ఓకే. సజ్జనార్ గారు ప్లాస్మా గార్డ్. ఇక్కడ మోడీ అంటే నేషన్ గార్డ్ అని రాసుకున్నాను. మోడీ గార్డ్ అంటే పిచ్చి ఇష్టం. రతన్ టాటా గారు, ఓకే, సోను సూద్ గారు ఉన్నారు. కర్ణాటక అప్పు పునీత్ రాజ్ కుమార్ అప్పు, అలాగే ఉమేష్ చంద్ర, వ్యాస్, ఐపీఎస్. పోలీసులు అంటే నాకు బాగా పిచ్చి మేడం. అట్లా ఎస్పీ సరిత మేడం మీకు ఐడియా ఉండొచ్చు, విజయవాడ సరిత గారు కూడా ఉన్నారు అక్కడ. సరిత మేడం ఇష్టం. పిజేఆర్ గారు అంటే బాగా ఇష్టం. పొలిటికల్గా నాకు వైఎస్ఆర్ గారు అంటే ఇష్టం. ఎందుకంటే ఆయన నాకు 108 విషయంలో కావచ్చు, హార్ట్ మన ఆరోగ్యశ్రీ చాలా అప్పుడు ఇంట్లో అక్కకు నాకు 2 సార్లు హార్ట్ సర్జరీ ఫ్రీగా అయింది ఆయన ఆరోగ్యశ్రీ వల్ల. కాబట్టి అట్లా కొన్ని మంచి కార్యక్రమాలు చేసిన కొంతమంది పొలిటికల్ లీడర్స్, పోలీసులు అంటే చాలా ఇష్టం నాకు. అట్లా అమ్మ నాన్న టాటూ గిటం వేసుకున్నా ఇక్కడ. అట్లా టాటూ అది రైట్ రైట్. అలాగే ఆయన కారు చుట్టూ కూడా ఆయన టీషర్ట్ మీద ఎలా అయితే రాశారో అలాగే ఆయన కారు ఎంత ఉందో అది కూడా మీకు చూపిస్తాను. బట్ టీషర్ట్ మీద ఏం రాశారు ఇప్పుడు ఎంతకేను? టీషర్ట్ మీద డొనేట్ బ్లడ్ ఎస్డిపి డబ్ల్యూబీసీ సేవ్ లైఫ్. ఓకే, 1 బ్లడ్ డోనర్ కెన్ సేవ్ 3 lives. రైట్ రైట్ రైట్. టోటలీ అచ్చా నెంబర్ కూడా మెన్షన్ చేసేసారా? అంటే టీషర్ట్ బ్యాక్ సైడ్ ఫ్రంట్ సైడ్ 2 ఉంటాయి. రైట్. మొన్న రీసెంట్గా వేసిన టీషర్ట్లో బ్యాక్ సైడ్ లేదు, ఫ్రంట్ ఒకటి పెట్టుకుని. దట్స్ సో నైస్ అండ్ నిజానికి ఎంతో ఎమర్జెన్సీలో బ్లడ్ దాతలు వచ్చి రక్తం దానం చేసేవాళ్ళు వచ్చి దానం చేస్తే వాళ్ళకి ఒక చిన్న జ్యూసో ఒక యాపిలో ఇచ్చేసి దండం పెట్టి చాలా సంతోషం అండి అంటారు. నాకు అది ఏంటో, వాళ్ళు ఇచ్చే వాళ్ళకి ఆనందం ఏంటో, తీసుకునే వాళ్ళకి వీళ్ళకి ఆనందం ఏంటో, అది న్యాయం జరిగినట్ట అని అనిపిస్తూ ఉంటుంది. అలానే డబ్బులు ఇచ్చి వాళ్ళని అగౌరవపరచడం. కొంచెం తీసుకుంటారు. బట్ ద థింగ్ ఈజ్ సంథింగ్ వాళ్ళకి ఇచ్చే గౌరవం అది ఏదో తక్కువే అన్నట్టు అనిపిస్తుంది నాకైతే మాత్రం నిజంగా. ఎక్కువ అని కాదు మేడం, నా ఉద్దేశం ఏంటంటే మనిషిగా మన బాధ్యత అది. ఇప్పుడు మన పక్కన ఉన్నానికి మనం సహాయపడితే మనిషిగా ఇప్పుడు జంతువుల్లో 86 లక్షల జీవరాశులు అని చెప్పుకుంటాం. ఏ జీవరాశికి లేని అవకాశం మనిషికి మాత్రమే ఉంటుంది జీవితంలో. కాబట్టి మనిషికి అన్ని రకాల హృదయం ఆలోచించేతత్వం కావచ్చు, ఏ నిర్ణయం తీసుకోగలుగుతాడు, మంచి చెడు తెలుసు కాబట్టి మనిషి మాత్రమే చేయగలడు. కాబట్టి మనిషి మాత్రమే చేయాలి. ఈ సహాయం ఏదున్నా మన వంతు సాధ్యమైనంత సహాయం చనిపోయేలోపు చుట్టుపక్కల చేస్తూనే ఉండాలి. అంతే, ఏమీ ఆశించదు, ప్రతిఫలం ఆశించకుండా చేసేది సహాయం మేడం. కానీ మీరు బ్లడ్ డొనేట్ చేసే కార్యక్రమాలు మీరు ఎక్కువ చేస్తారు కాబట్టి నేను మీతో అంటున్నానండి, ప్రపంచంలోనే హెచ్ఐవిలో మన భారతదేశం 2వ స్థానంలో ఉంది. మన తెలంగాణ, మన ఇండియాలో 2వ స్థానంలో ఉంది అగైన్. సో హెచ్ఐవి ఈజ్ టూ హెవీ యంగ్స్టర్స్కి. అలాగే ఎవరైతే వాళ్ళ ఆరోగ్యాన్ని నెగ్లెక్ట్ చేస్తారో వాళ్ళందరికీ చెప్తున్నాను, ఒక్కసారి మీ జీవితంలో హెచ్ఐవి టెస్ట్ ఖచ్చితంగా చేయించుకోండి. ఎందుకంటే మీ జీవితం కాదు, మీతో పాటు ఉన్న వాళ్ళ జీవితాలు కూడా నాశనం అవ్వకూడదు. కాబట్టి నేను ఈ మాట చెప్పడం. హెచ్ఐవి మీకు తెలియకుండానే మీ బాడీలోకి ఎంటర్ అవుతుంది. ఏదో సర్జరీల రూపంలో కానివ్వండి, అన్నెసరీ వాళ్ళు చేసే కొన్ని యాక్టివిటీస్ వాళ్ళ కానివ్వండి. సో చాలా ట్రెమండస్గా పాకేస్తుంది. బీ కేర్ఫుల్ అని నేను చెప్తూ ఉన్నాను. ప్రతి డాక్టర్ ఇంటర్వ్యూలో కూడా ఒక పాయింట్ నేను తీసుకుంటానండి. మీ ద్వారా కూడా ప్రజలకి ఒక చిన్న ఇన్ఫర్మేషన్లా ఇప్పిద్దామని. మీరేం చెప్తారు ప్రజలందరికీ? నేను ముఖ్యంగా ప్రతి ఒక్కరికి చెప్పేది ఏంటంటే, హెచ్ఐవి అనేది ఇప్పుడు తెలియక జాగ్రత్తలు తీసుకోక చేస్తున్నారు. చిన్నప్పటి నుంచి 13 సంవత్సరాల నుంచి ఏజ్ వరకనే చేస్తున్నారు. కాబట్టి హెచ్ఐవి అనేది గవర్నమెంట్ ఖచ్చితంగా పెళ్ళికి ముందు అనేది క్యాన్సర్, హెచ్ఐవి, తలసేమియా ఈ 3 టెస్టులను కనుక చేసి మీ తలసేమియా, ఈ షాది ముబారక్, కళ్యాణ లక్ష్మి చెక్ వాటికి అటాచ్ చేస్తే ఎంతోమందిని సేవ్ చేయొచ్చు మేడం. ఎందుకంటే పెళ్ళి అనేది కామన్ లైఫ్లో ప్రతి ఒక్కరికి.
అట్లా ప్రతి దంపతులు కనుక టెస్ట్ బిఫోర్ పెళ్ళికి ముందు ఒక వారం 15 రోజుల ముందుగా ఐసీటీసీలో ఫ్రీగా చేస్తారు ఈ టెస్టులన్నీ. అక్కడికి వెళ్ళి కనుక టెస్ట్ చేయించుకుంటే మనం తలసేమియా అరికట్టొచ్చు, హెచ్ఐవిని అరికట్టొచ్చు, క్యాన్సర్ని అరికట్టొచ్చు. నాకు తెలిసిన ఫ్యామిలీస్లో క్యాన్సర్ పెళ్ళైన ఒక 1 ఇయర్ 2 ఇయర్స్ చనిపోయిన వాళ్ళు ఇద్దరు ఉన్నారు మేడం. ఇట్లా క్యాన్సర్ అటాక్ అయిందని వాళ్ళకి ఇంకా తెలియదు. అంటే మనం తింటున్న ఫుడ్ అలాంటిది. ఇప్పుడు మనం తిన్న ఆహార పదార్థాలు రైతులు పండించేది మందులు కూడా పండిస్తున్నారు, అవన్నీ క్యాన్సరే. మనం కూల్ డ్రింక్స్ కావచ్చు, మనం ప్రతి ఒక్కటి ఏదన్నా తీసుకున్నా మందు తాగడం వల్ల ఏంటంటే క్యాన్సర్ వస్తుంది కదా మనకు. ఇప్పుడు ఆల్కహాల్ లివర్ క్యాన్సర్ అని, లంగ్స్, ఇట్లా రకరకాల క్యాన్సర్స్ వస్తున్నాయి. ప్రతి పాటు క్యాన్సర్ వస్తుంది. కాబట్టి మీరు సాధ్యమైన ధరకి ఒకరి లైఫ్తో చూసుకొని వాడు తాగిండు మనం తాగదాం అనే ఉద్దేశంతో పోకుండా నీ లైఫ్కి ఏదో అవసరం, నువ్వు ఆరోగ్యంగా ఉండడం అవసరమా, హెల్త్ ఇష్యూస్ అయ్యి నీ ఫ్యామిలీని నీ భార్య పిల్లల్ని సఫర్ చేయడం అవసరమా, అదొక్కటి గమనించి ఖచ్చితంగా ప్రతి ఒక్కరు పెళ్ళికి ముందు హెచ్ఐవి టెస్ట్, క్యాన్సర్, తలసేమియా ఈ 3 టెస్టులు మీరు బాధ్యతగా చేయించుకోండి. ప్రభుత్వాలు పట్టించుకుంటున్నాయా లేదని పక్కకి పెడితే మన వంతు బాధ్యతగా మనం మంచిగా ఉండాలి, బతికిన రోజులన్నా బాగుండాలనుకుంటే ఈ 3 టెస్టులు ఖచ్చితంగా చేసుకోండి. నేను పెళ్లి చేసుకోలేదు కాబట్టి కూడా పెళ్లి చేస్తే మాత్రం పక్కా చేసుకుంటా ఈ 3 టెస్టులు 100%. ఇప్పటికే నేను ఆల్రెడీ చేయించుకున్నాను, నాకు ఎలాంటి ఇష్యూస్ లేవు, మనకు అలాంటి అలవాటు లేవు. కాబట్టి ఖచ్చితంగా ప్రతి ఒక్కరిని వేడుకుంటున్నా. మీరు అలాగే నేను ప్రతి ఒక్కరు వేడుకుంటున్నా, ప్రభుత్వానికంగా నేను వేడుకుంటున్నా. మీరు ఇచ్చే తలసేమియా, హెచ్ఐవి, క్యాన్సర్ టెస్ట్లను మీరు ఇచ్చే షాదీ ముబారక్ కళ్యాణ్ ఖచ్చితంగా అటాచ్ చేస్తే చాలా మందిలో మార్పు వస్తుంది మేడం. ఆ డబ్బుల కోసం టెస్ట్ చేయించుకుంటారు. 1,16,000 ఎన్నో ఇస్తున్నారు, 1,06,000. ఆ 1,116 ఖచ్చితంగా టెస్ట్ చేస్తే బాగుంటుందని నేను ప్రభుత్వాన్ని వేడుకుంటున్నాను మేడం.